హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు హౌస్ వైఫ్ చాయిస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు రెడీమేడ్ నూకతో, బియ్యం నూకతో ఏ విధంగా అయితే కుడుములు పర్ఫెక్ట్గా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి. మనమైతే మామూలుగా పూర్వకాలంలో బియ్యం ఆడించి చేసుకునే వాళ్ళు కదండి కుడుములు. రెడీమేడ్ నూకతో కూడా అంతే టేస్ట్గా ఉండ్రాలు అనేవి ఏ విధంగా చేసుకోవాలో, కుడుములండి, మేము ఉండ్రాలు కూడా అంటాం వీటిని, కుడుములు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే లలిత బ్రాండ్ వచ్చేసి తీసుకున్నానండి వరి నూక అనేది. దీంతో పర్ఫెక్ట్గా వస్తుంది. శనగపప్పు 1 గంట ముందు అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న పచ్చి శనగపప్పు. దీన్ని నేను 2 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ వీడియో చివరి వరకు చూడండి. పర్ఫెక్ట్గా వస్తాయి మీకు కుడుములు. అదేవిధంగా 6 టేబుల్ స్పూన్ వరకు అయితే వాటర్ పోసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్స్కి శనగపప్పు తీసుకున్నాను కదా. వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుని అయితే పోసుకోండి, లేకపోతే పిండి అనేది మెత్తగా చివిడిపోతుంది, పొడి పొడిగా రాదు కుడుము అనేది. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వచ్చేసి బటర్ వేసుకున్నా. మీరు దీని ప్లేస్లో ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చండి. దీనివల్ల నూక అనేది బాగా వస్తుంది పొడి పొడిగాని. ఇప్పుడు నేను 1 కప్ వచ్చేసి నూక పోసేసుకున్నాను. వరి నూక, బియ్యం నూక అండి. అదేవిధంగా 2 కప్స్ వచ్చేసి వాటర్ పోసుకున్నాను. ఎక్కువ పోసుకుంటే మాత్రం చివిడిపోతుంది నూక అనేది. కరెక్ట్గా పోసుకోండి వాటర్ అనేది. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నానండి. 1.5 టేబుల్ స్పూన్ అయితే పట్టింది నాకు సాల్ట్ వచ్చేసి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ మూత పెట్టేసుకుని మగ్గబెట్టుకుందాం. 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో నూక అనేది. ఉడికిపోయిందండి నూక అనేది, పొడి పొడిగా వచ్చింది చూసారు కదా. ఇప్పుడు మనం దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇది మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే కుడుముల కింద చుట్టేసుకుందాము. మనం దీన్ని ఈ విధంగా అయితే రౌండ్ బాల్లా చేసుకుని ఉండ్రాలుగా చుట్టేసుకోవచ్చు. నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి కుడుములు. నేను ఈ విధంగా చుట్టుకుంటే చుట్టుకుపోతున్నాయి ఉండల కింద. మీకు కనుక కొంచెం కష్టమైతే కనుక వాటర్ కూడా అప్లై చేసుకోవచ్చు చేతికి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. వాటర్లో నేనైతే అప్లై చేసుకోకుండానే పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే. మీకు ఒకవేళ కష్టంగా ఉంటే ఈ విధంగా వాటర్ తీసుకోండి, చేతికి కొంచెం ఈ విధంగా వాటర్ అనేది అప్లై చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టుకోండి ఉండ్రాలని, లేకపోతే విడిపోతాయి ఉండ్రాళ్ళు అనేవి, పర్ఫెక్ట్గా రావు. చూసారు కదండి ఏ విధంగా వస్తుందో షేప్ అనేది రౌండ్గా పర్ఫెక్ట్గా. ఉండ్రాళ్ళన్నిటినీ పర్ఫెక్ట్గా చుట్టుకుని ఉండల కింద పక్కన పెట్టేసుకుందాము. అయిపోయినాయండి, చుట్టేసుకున్నాను అన్నీని. ఇప్పుడు మనం వీటిని ఆవిరి పట్టిద్దాం, లేకపోతే అలా కూడా తినేయచ్చు, కానీ ఆవిరి పట్టించుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ముందుగా ఒక కడాయి తీసుకున్నాను, బేస్ కోసం ఒక చిన్న గిన్నె తీసుకున్నా. అదేవిధంగా ఒక 1/4 లీటర్ వరకు అయితే వాటర్ అయితే పోసుకున్నానండి. ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ని అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే వీటి మీద కుడుములు పెట్టుకుంటాం కదా, అందుకని పెట్టుకున్నాను. కుడుములు పెట్టేసుకుంటున్నానండి దీంట్లో. ఇప్పుడు ఈ విధంగా కుడుములన్నిటిని పెట్టేసుకున్నాక మూత పెట్టుకుని ఒక్క 10 నిమిషాలండి ఆవిరి పట్టించుకుంటే చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి కుడుములు అనేవి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అయిపోయినాయండి కుడుములు అనేవి. 15 మినిట్స్ అయిపోయింది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో కుడుము అనేది. ఈ విధంగా అయితే ట్రై చేయండి, మీకు కుడుము అనేది విడిపోకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.